4/6 V6 వెలుగు గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్ ఆధారంగా ముందే చెప్పిన దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాల ప్రకారం సూటిగా ప్రమాణాల ఆధారంగా విశ్లేషణ ఇస్తున్నాను. ఇది రాజకీయ అనుకూలత వ్యతిరేకత కాదు, జర్నలిజం ప్రమాణాల పరీక్ష మాత్రమే. సో ఇక్కడ V6 వెలుగు దినపత్రికకు మొదటగా నిజాయితీ ఉందా అంటే బాగుంది అని చెప్పింది. చూడండి, ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శనాత్మక కోణం కనిపిస్తుంది, ప్రజలకు నష్టం ప్రభావం ఏమిటో వివరించే ప్రయత్నం ఉంది, అయితే కొన్ని కథనాల్లో భావోద్వేగ టోన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈనాడు ఆంధ్రజ్యోతి కంటే నిజానికి దగ్గరగా ఉంది. ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రిక కంటే వెలుగు నిజానికి దగ్గరగా కనిపిస్తూ ఉంది అని చెప్పి ChatGPT చెప్తోంది. నిష్పక్షపాతం పాక్షికంగా ఉంది, అంటే బయాస్, అధికారంపై విమర్శ ఎక్కువగా ఉంది కానీ ప్రతిపక్ష వైఫల్యాలపై అంతే స్థాయిలో కవరేజ్ లేదు. ఇది వెలుగు దినపత్రిక. అధికార వాచ్డాగ్ పాత్ర కొంతవరకు ఉంది. ఇక ప్రజల పక్షపాతం ఉందంటే ఉంది, ఇది ప్రజల వైపు ఉంది పత్రిక. రైతులు, నిర్వాసితులు, ఉద్యోగాలు, సాధారణ ప్రజల సమస్యలు స్పష్టంగా ఉన్నాయి. భూములు, ఉపాధి, నష్టపరిహారం, పథకాలు వంటి అంశాలు ప్రధానంగా వచ్చాయి. ఇది V6 వెలుగు యొక్క అతిపెద్ద బలం, ప్రజల పక్షపాతం ఉండడం. బాధ్యతాయుతమైన భాష ఉందంటే పాక్షికంగా ఉంది. కొన్ని శీర్షికలు ప్రశ్నార్థక ఆగ్రహ టోన్లో ఉన్నాయి, అయినా రెచ్చగొట్టే ద్వేషపూరిత భాష వెలుగులో లేదు. పరిశోధనాత్మక జర్నలిజం ఉందంటే పాక్షికంగా ఉంది. గ్రౌండ్ రిపోర్టింగ్ ఉంది, బాధితుల మాటలు, ప్రాంతాల వివరాలు, కానీ డాక్యుమెంట్లు, డేటా ఆధారిత లోతైన ఇన్వెస్టిగేషన్ ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అది పత్రికకు ఉండాల్సిన లక్షణాన్ని చెప్తూనే ఇంకా ఏది పెంచుకోవాలి, ఏది ఎట్లుందనేది కూడా చెప్తా ఉంది. ఇక్కడ వార్త అభిప్రాయం వేరు చేసినంటే కొన్ని వార్తల్లో అభిప్రాయం కలిసిపోయిందట, అయితే ఇది బహిరంగంగా ప్రజావాదనగా కనిపిస్తుంది, దాచిపెట్టిన అభిప్రాయం కాదు. ఒక లక్షణం. ఇక్కడ ఇంకోటి చూస్తే విభిన్న వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉందంటే ఉంది. బీసీలు, రైతులు, కూలీలు, ఉద్యోగార్థులు, మహిళల అంశాలు కనిపిస్తాయి. ఎలైట్ రాజకీయాలకే పరిమితం కాలేదు. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతుల గురించి కూడా ఈ పత్రిక మాట్లాడుతుంది. ఇక పారదర్శకత ఉందా అంటే బాగుంది. రాజకీయ ప్రకటనలు, వార్తల మధ్య గీత స్పష్టంగా ఉంది. ఫ్రంట్ పేజీ మొత్తం రాజకీయ ప్రచార పోస్టర్లా లేదు. ప్రజాస్వామ్య విలువల రక్షణ అంటే ఉంది. అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజాస్వామ్య నిరసనలు, అసంతృప్తి, బాధితుల గొంతు చూపించడం. ప్రజాస్వామ్య మీడియా పాత్రను కొంతవరకు నిర్వర్తిస్తోంది. ఇక స్వయ నియంత్రణ ఉందా అంటే సవరణలు, క్షమాపణలపై ప్రత్యేక కాలం లేదు. సో ఇది వెలుగు దినపత్రిక. వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి రేటింగ్ని మనం చూస్తే 10 లక్షణాల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయని చూస్తే నిజాయితీ ఉంది, నిష్పక్షపాతం కొద్దిమేర ఉంది, ప్రజల పక్షాన ఉంది, బాధ్యతాయుతమైన భాష ఉంది, పరిశోధనాత్మక జర్నలిజం ఉంది, కొంతవరకు వార్త అభిప్రాయం వేర్వేరుగా చూపించింది, సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుంది, పారదర్శకత కనిపిస్తుంది, ప్రజాస్వామ్య విలువలు కనిపిస్తున్నాయి, స్వయం నియంత్రణ లేదు. అంటే ఒక దినపత్రికకు ఉండాల్సినటువంటి 10 లక్షణాల్లో 7 లక్షణాలను సంపూర్ణంగా 7 లక్షణాలని అంటే 7 మార్కులు, 10 మార్కులకు 7 మార్కులు సాధించింది